ఈ పేరు ఈ ధనము వర్గములకు ఎంతైనా సముచితము. ఒక్కొక్క ప్రసిద్ధియము మరియు యొక్క ఒక్కొక్క బిరుదముతో పిలువదగును. ఉదాహరణకు కారుణ్య మాత, నిర్మల మాత, సందర్శన మాత మొదలగునవి. ఇట్లు వివిధ దేవమాత బిరుదములతో పెద్ద సంఖ్యలో మేత్రాసులంతటను మయూరము వెలుగుతూ చూడినచో అది సజీవ దేవమాత ప్రార్థన విన్నట్లుండి మేత్రాలకు వీరుల విందగును. ప్రసిద్ధియములకు తన సభ్యులపై అధికారములను వారి ధన కార్యములను నియంత్రించును. సభ్యులను ప్రసిద్ధియముకు విధేయులై ఉండి దాని న్యాయమైన ఆజ్ఞలను తప్పక పాటించరు. ప్రతి ప్రసిద్ధియము నేరుగా అనుమతింపబడిన కౌన్సిల్ ద్వారా కన్సీలియములకు అనుబంధంగా చేర్చుకోబడవలెను. అటు కానిగా ధన సభ్యత్వము నేనంటే లెక్క. అట్లే వారి పరిధిలో క్యూరియా అనుమతి లేనిచో క్రొత్త ప్రసిద్ధియము స్థాపింపరాదు. క్యూరియా లేని చోట ఆ పై అధికారముల కౌన్సిల్ లేక కొన్సిలియం నుండి అనుమతి పొందవలెను. అనగా అట్టి దళపాలక వర్గముపై ఆధారపడి ప్రసిద్ధియము పనిచేయను. గురు మండలాధిపతి లేక పీఠాధిపతి సమ్మతి లేకయే దళ ప్రసిద్ధియం స్థాపింప వీలు లేదు. కొత్త ప్రసిద్ధియం ప్రారంభోత్సవ సమయమునకు గురువు లేక పీఠాధిపతులను ఆహ్వానించవలెను. ప్రసిద్ధియము వారములకు ఒకసారి సమావేశం తప్పక జరుపుకునవలెను. జరుపుకున్న విధానములకై ఈ గ్రంథంలోని 18వ అధ్యాయంలో ప్రసిద్ధి సమావేశములను చదువులు. ఈ నిబంధన స్థిరమైనది కానీ కొన్ని సమంజసమైన కారణం వల్ల లేక అనివార్య కారణం వల్ల సమావేశములకు పక్షములు ఒకసారి లేక రెండోసారి క్రమం తప్పక జరుపుకున్న అభిప్రాయము కాదు. ఈ రోజు మనము ప్రెసిడియం శతవార్షిక ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఈ ప్రెసిడియం 1921వ సంవత్సరంలో ఫ్రాంక్ టఫ్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి డబ్లిన్ నగరంలో ఫ్రాన్సిస్ గారి వీధిలో ఒక గృహంలో ఈ ప్రెసిడియాన్ని దయగల మాత ప్రెసిడియంగా నామకరణం చేసి ప్రారంభించారు. ఒకే ఒక ప్రెసిడియం. ఎప్పుడు 1921వ సంవత్సరం. ఎప్పుడు సెప్టెంబర్ 7వ తేదీన. అయితే ఆ ఒక్క ప్రెసిడియం ఆనాడు వెళినటువంటి ఆ ఒక్క ప్రెసిడియము ఇప్పుడు కొన్ని లక్షల ప్రెసిడియాలుగా అది ఆ దేవమాత యొక్క ఆ దేవుని యొక్క కృప వలన కొన్ని లక్షల ప్రెసిడియాలుగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన శ్రీకాకుళం మేత్రాసనంలో మనం చెప్పుకున్నట్టుగైతే ఆ ప్రెసిడియాలు ప్రస్తుతం ఎలా ఉన్నదంటే పార్వతీపురంలో క్రీస్తు మాత క్యూరియా, ఆ క్రీస్తు మాత క్యూరియాలో 30 ప్రెసిడియాలు ఉన్నాయి. 30 ప్రెసిడియాలు క్రీస్తు మాత క్యూరియా పార్వతీపురంలో. అలాగే ఉదయకాల కృష్ణమాత ప్రెసిడియం క్యూరియా బెళగాంలో 25 ప్రెసిడియాలు ఉన్నాయి. అలాగే బాలగొండ బలూర్త మాత 6 ప్రెసిడియాలు ఉన్నారు. అలాగే జపమాన మాత శాంతినగర్ క్యూరియాలో 12 ప్రెసిడియాలు. మరీరాణి రాములు కూడా క్యూరియాలో 7 ప్రెసిడియాలు.
కుటుంబాల రాజ్యం కేడి జ్వాల మన పరిసర ప్రాంతమే 8 ప్రసిద్ధియాలు. ఆరోగ్యమాత మన సౌరకోటపాడు అక్కడ 8 ప్రసిద్ధియాలు. అలాగే ఆరోగ్యమాత 10 ప్రసిద్ధియాలు. అలాగే నిర్మలమాత దుమ్మిడి సెంటర్ అక్కడ 6 ప్రసిద్ధియాలు. ప్రస్తుతం మన 2017లో మనకి 6 ప్రసిద్ధియాలు ఈ ప్రాంతంలో ఉండేవి. ఒక క్యూరియా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్యూరియాలు 9 క్యూరియాలు అయ్యాయి. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక్క క్యూరియా అనేది ఇప్పుడు ఎన్ని క్యూరియాలు అయ్యాయి? 9 క్యూరియాలు అయ్యాయి. ప్రసిద్ధియాలు 110 ప్రసిద్ధిగా మన మేకరాష్ట్రంలో అభివృద్ధి చెందుతాం. తప్పటి అందం అభివృద్ధి చెందుతాం. ఈ 9 సంవత్సరాల కాలంలో 110 ప్రసిద్ధియాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాంతంలో మన ఎస్కోట్పాడు మన ఈ లేవిడి ప్రాంతంలో 1988వ సంవత్సరంలో ఒక్క ప్రసిద్ధి మాత్రమే ఉండేది. అది కూడా దైగల మాత ప్రసిద్ధం. అది ఎవరు? మన భోగి పుష్పరాజ్ ఫాదర్ గారు స్థాపించినటువంటిది. పుష్పరాజ్ ఫాదర్ గారు 1988వ సంవత్సరం ఒకే ఒక ప్రసిద్ధిని స్థాపించారు. ఇప్పుడు కొంతవరకు అది పుట్టుపడినే ఇప్పుడు అది 6 ప్రసిద్ధిగా అభివృద్ధి చెందుతూ ఉంది. నెక్స్ట్ క్యూరియాగా కూడా ఏర్పడడానికి సంవత్సరం అవుతుంది. చెప్పండి. నేషనల్ చెప్పినట్టుగా ఇంకొక కొత్తగా 2 ప్రసిద్ధులు కూడా ఇక్కడ ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ విధంగా దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాయి మన మేకరాష్ట్రంలోని క్యూరియాలు ప్రసిద్ధియాలు కూడా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో మన రీజియా పరిధిలో చూసుకున్నట్టుగైతే విశాఖపట్నంలో 11 క్యూరియాలు, 160 ప్రసిద్ధియాలు, 2000 మంది సభ్యులు ఉన్నారు. నెల్లూరులో 4 క్యూరియాలు, 29 ప్రసిద్ధియాలు, 400 మంది సభ్యులు. ఏలూరులో ఒక క్యూరియా, 16 ప్రసిద్ధియాలు, 300 మంది సభ్యులు ఉన్నారు. గుంటూరులో 6 క్యూరియాలు, 53 ప్రసిద్ధియాలు, 650 మంది సభ్యులు ఉన్నారు. అలాగే మనకు శ్రీకాకుళంలో 9 క్యూరియాలు, 110 ప్రసిద్ధియాలుగా ఏర్పడి ఉన్నాయి. ప్రస్తుతానికి మన ఆంధ్రలో 36 క్యూరియాలు, 427 ప్రసిద్ధియాలు, సుమారు 5,000 మంది సభ్యులుగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరీ తెలియని విశ్వాసాలందరికీ, అలాగే ఇక్కడ చూసేసినటువంటి అందరికీ కూడా చార్లెస్ ఫాదర్ గారికి, సంజీవ్ ఫాదర్ గారికి, అలాగే కోవిడ్ వచ్చినటువంటి పెద్దలకి, సీరియా నుంచి వచ్చినటువంటి పెద్దలకి, మరి ముఖ్యంగా మరింత విశ్వాసాలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విధంగా మీ అందరినీ కలిసినందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం మాస్టర్ చెప్పారు, ఇక్కడ మీకు తెలియజేశాను. 1987లో దైగల మాత ప్రెసిడియం బాలపుష్పరాజ్ ఫాదర్ గారు మొదలు పెట్టారు. అప్పుడు ఒక 10 మంది సభ్యులతో ఉండేది. తర్వాత ఆంధ్రాను కొంచెం పుట్టుబడి గత 2 సంవత్సరాల క్రితం నేను, గంగరాజ్ మాస్టర్ గారు, అలాగే జయప్రసాద్ మాస్టర్ గారు, సంజీవ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఆ సాయంత్రం నగేష్ గారు వచ్చి ఇక్కడ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజు మేము సంజీవ్ మాస్టర్ గారిని చూసాం, అనుకున్నాం ఇంకా డెవలప్మెంట్ అనేది వస్తుందని మేము అనుకున్నాం. అప్పుడు జ్ఞానమానం చొప్పున మీకు ప్రసాద్ ఫాదర్ గారు అనుకున్నాం. ప్రసాద్ ఫాదర్ గారు ఉండేవారు, అంతే కదా, ప్రసాద్ ఫాదర్ గారు ఉండేవారు. మేము అనుకున్నాం ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుందని. అయితే ఈ మధ్యన కరోనా కాలం కాబట్టి మళ్ళా తర్వాత ఇక్కడ నగేష్ గారు
క్యూరియా ప్రెసిడెంట్ ఆయన సమక్షంలో 2-3 ప్రెసిడియంలు ఏర్పాటు చేయబడ్డాయి. మేము ఇంతకు ముందే కూడా ఫాదర్ గారు సంజీవ్ ఫాదర్ గారితో కలిసి మేము అనుకున్నాం ఒక 2 నెలల్లో మీకు ఇక్కడ క్యూరియా కూడా అభివృద్ధి చెందుతున్నారు, కొత్త క్యూరియా కూడా మనకి వస్తుందని తెలియజేయడంలో అతిశయోక్తి లేదు. చాలా మంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, మరీ తల్లి ఎందు విశ్వాసంతో ఎంతో మంది ఉన్నారు. ఇంకా మీరందరూ కూడా ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి మరీ తరంలో. అయితే మరీ తరం గురించి ఇదివరకైతే మాకు అవకాశం రాలేదు, చెప్పడానికి అవకాశం రాలేదు. కాబట్టి నేను చిన్న ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మరీ తరం దళము అంటే ఒక సైన్యము. ఏ సైన్యం అంటే మీకు అందరికీ తెలుసు కదా, దేశం కోసం పాటుపడే వాళ్ళు సైన్యం కదా, సైన్యం. అలాగే మరీ తల్లి దళంలో ఉంటూ సైతాన్తో మనందరము ఫైటింగ్ చేస్తూ, సైతాన్తో మనందరము వాళ్ళ పోటీగా అంటే సైన్యంలాగా, ఒక మరీ తల్లి సైన్యంలాగా సైతాన్తో పోటీ పడి మనందరము కూడా మరి యేసు ప్రభుని ఇంకా దగ్గరకు చేరడానికి మనందరం కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉన్నాం. మరి ఇదే కాకుండా ఇంకొక పని, మనకి విచారణ గురువులకి సహాయకారిగా మనం పనిచేయచ్చు. ఒక గుడి కోసం లాగా ఆయనకి ఏదైనా ఇప్పుడు గుడి క్లీనింగ్, డెకరేషన్, అలాగే ఎక్కడైనా జపమాలలు ఉంటే ఈ విధంగా విచారణ గురువులకు కూడా సహాయపడవచ్చు మరీ దళం ద్వారా. అలాగే ఇంకా మీ ఎవరైనా సరే విచారణలో ఎవరైనా బాగోలేకపోయినా మరి వాళ్ళకి సహకారంలో ఒక సంఘం, వ్యక్తిగత ప్రార్థన కంటే సంఘ ప్రార్థన గొప్పది, అవునా కదా? అంటే ఇంకొకరి గురించి మనం ప్రార్థన చేయడానికి మనం వెళ్తున్నాం కాబట్టి సంఘ ప్రార్థన చాలా గొప్పది. 1,000 కంటే 5,000 కలిస్తే చాలా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ దళాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. అయితే చివరి అంతస్తు మరీదళం అన్నమాట. మరీదళంలో అంటే మొట్టమొదటి అంతస్తు మరీదళం. ఇందులో 10 మంది సభ్యులు ఉంటే ఒక మరీదళంగా ఏర్పడతారు. ఇలాంటి మరీదళాలు 6 మరీదళాలు ఉంటే క్యూరియా వస్తుంది మనకి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని మరీదళాలు ఉన్నాయి? 6 మరీదళాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన క్యూరియాని మనం పెట్టుకోవచ్చు. అది అంటే మరీదళంలో ఒక 10 మంది అంతకంటే ఎక్కువ సభ్యులు ఉంటారు. ఇలాంటి మరీదళాలు 6 ఉంటే ఒక క్యూరియా. ఇలాంటి క్యూరియాలు 6 ఉంటే కొమిచ్చియం అంటారు. అలాగే కొమిచ్చియంలు 6 కొమిచ్చియంలు ఉంటే రీజియా, తర్వాత సెరిటల్, తర్వాత కొన్సీలియం. ఈ విధంగా సభలు వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనకి మరీదళం తర్వాత క్యూరియా తర్వాత కొమిచ్చియం. శ్రీకాకుళం కొమిచ్చియం మనకి పార్వతీపురంలో ఉంది కొమిచ్చియం. మరి ఆ పండుగలు కూడా శతవార్షిక దినోత్సవాలు కూడా జరుపుకోవడానికి మనం అందరూ సన్నద్ధమవుతున్నాం. అప్పుడు మీకు ఇంకా విషయాలన్నీ అర్థమవుతుంటాయి. అయితే మనం చేయవలసినటువంటి పని ఒక మరీదళ సభ్యునిగా, మరీదళ విశ్వాసగా మనం చేయవలసిన పని ఏంటంటే 2 ఆయుధాలు ఉన్నాయి. ఏంటి మీకు అందరూ తెలుసా? 2 ఆయుధాలు ఏంటని? మరీదళ సభ్యునిగా మనం చేయాల్సిన 2 ఆయుధాలు ఉన్నాయి. ఏంటది? ప్రార్థన, సేవ. ఈ 2 ఆయుధాలతో మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి. ప్రార్థన, సేవ. ఈ 2 వాటితో మనం ఇంకా ముందుకు వెళ్ళి దళాన్ని, అలాగే మరీదళాన్ని అభివృద్ధి పరచడానికి మనము చేస్తున్నటువంటి సేవలు, ప్రార్థన కూడా ఎవరి అనుమతితో జరగాలి? విచారణ గురువు యొక్క అనుమతితో మాత్రమే జరగాలి. మనం ప్రత్యేకంగా చేయడానికి లేదు. ఆయన అనుమతితో మనం చేస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. మీకు ఇంకొక అదృష్టం ఏంటంటే చార్ల్స్ ఫాదర్ గారు మమ్మల్ని కూడా విశ్వాసంలో ముందు తీసుకువెళ్ళేటటువంటి ఫాదర్ గారు ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి క్యూరియాని ఏర్పాటు చేసుకోవాలి. మనందరూ కుమించడానికి ఒక తలమానికం లాగా ఉండాలి. అలాగే మన జ్ఞానాలు చెప్పిన సతీ ఫాదర్ గారు ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్నో మరీదళాలు స్థాపించడానికి, కొత్త క్యూరియాలు స్థాపించడానికి మనకెంతో సహకరిస్తూ మరి మనల్ని కూడా విశ్వాసంలో ముందుకు నడిపించడంలో మరి ఫాదర్ గారు కూడా తనదైనటువంటి పాత్ర వహిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ఇలా మీరిద్దరు ఉన్నప్పుడే ఇంకా మీరు
ఒక క్యూరియాని పెట్టుకొని ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ మరీ తలసుగా ఇంకా పటిష్టంగా అవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అత్యంత వైభవంగా మరి కన్నుల పండుగగా జరుపుకోవడానికి ప్రత్యేకించి ఈరోజు ఆ దేవమాత యొక్క దైవాశీస్సులు అలాగే దేవుని యొక్క అనుగ్రహ శక్తి ముందుగా మనకు లభించి ఇంత చక్కగా ఇంతమంది మధ్యలో ఈ యొక్క శతవార్షికోత్సవాలు జరుపుకోవడం నిజంగా చాలా మధురమైనటువంటి ఘట్టం. అయితే దీనికి ఈ రోజు మనకి మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రీతమ జ్ఞాన మార్గ చూపరులు అలాగే మనకి అన్ని రకాలుగా ఆధ్యాత్మిక తండ్రులుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి మన ప్రీతమ గురువులు కొమేశ్యం జ్ఞాన మార్గ చూపరైనటువంటి గురుశ్రీ బోపి సంజీవరావు ఫాదర్ గారికి అలాగే మీ యొక్క విచారణకర్తలు అలాగే జ్ఞాన మార్గ చూపరులుగా ఉన్నటువంటి లేవిడి విచారణ గురువు మరియు మీ యొక్క జ్ఞాన మార్గ చూపరైనటువంటి గురుశ్రీ చార్ల్స్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా కొమిషియం కార్యవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్సులు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక మారు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు మధురమైనటువంటి ఘట్టం నేను అక్కడ చూశాను, ఎట్టింగ్ చూసినట్టే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మనందరికీ తెలుసు ఏంటి మనం కొనియాడుతున్నటువంటి పండుగ, జపమాల రాజ్ఞి పండుగ. అందరూ ఒకసారి ఆవే మరియా అని చెప్పండి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మరి తల్లి ద్వారా మనము ఇప్పుడు ఇద్దరు కార్యవర్గ సభ్యులు చెప్పారు. మరియ తల్లి మన యొక్క మరీదలానికి ఒక సైన్యము నడిపే ఒక శక్తిగా ఉంటే మనందరము దళస్థులుగా ఆ యొక్క సైన్యంలో భాగంగా ఉంటూ నడుచుకుంటున్నాం. కాబట్టి ఈ ఎన్నిక మనంతటా మనం అందులో జాయిన్ అవ్వలేదు. అది తల్లి ద్వారా మనం ఎన్నుకోగలం. ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహం, దాన్ని మనము ఉపయోగించుకోవాలి. మీకు దానిలో ఉన్నటువంటి అనుభూతి బహుశా మరీదలలో జాయిన్ అయినటువంటి ఇక్కడ సిస్టర్స్ చూసి తెలుస్తుంది. వాళ్ళందరూ చక్కగా యూనిఫామ్ డ్రెస్ కోడ్ లో బ్లూ చీరలతో కనిపిస్తారు. మనకి ఒక ప్రత్యేకత కలిగినటువంటి మరి ఆ విధంగా వాళ్ళతో మాట్లాడాలి. అంటే తల్లి యొక్క అనుగ్రహాలు, తల్లి ద్వారా వాళ్ళు పొందినటువంటి మేలులు ఏ విధంగా ఉంటాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ క్యూరియాకి చాలా దగ్గరలో వచ్చింది మీ యొక్క మరీదం ఇక్కడ ఫీలేవిలో. అంటే ఆల్రెడీ 3 ప్రెసిడెంట్స్ ఉన్నాయి, మరొక 2 ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేయడానికి రెడీ ఉందని చెప్పి మన బ్రదర్ సంజీవ్ గారు తెలియజేశారు. మరి ఫాదర్ గారు కూడా మరి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి అటువంటి గురువులు దొరకడం కూడా ఒక రకంగా మీకు అదృష్టం. ఎందుకంటే చాలా మంది గురువుల నుంచి మనకి ప్రోత్సాహం అంటే మరిందడానికి దొరకటం లేదు. అది కొంతమంది ఆ ఉత్సాహం ఉండేటప్పుడు మీరుగా విశ్వాసులుగా మీరు ముందుకు వచ్చి ఇంకా పటిష్టపరచుకోవడానికి కృషి చేయాలి. అలా చేస్తే మరీదల్లి యొక్క మరి ఆ సైన్యంలో మనందరం ముందు సిస్టర్ చెప్పినట్టుగా 2 మన మోటో ఏంటి? ప్రార్థన సేవ. ప్రార్థన సేవతో చక్కగా నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన ఎవరి గురించి ప్రార్థన చేస్తాం? సిక్ అయినటువంటి పీపుల్, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వ్యాధులతో ఉన్నవారు, చాలా రకాలైనటువంటి మరి బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్, అలాగే ఆసుపత్రిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఉన్నటువంటి పేషెంట్స్ ని సందర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. ప్రత్యక్షంగా వాళ్ళు సందర్శించలేకపోయినా మన ప్రార్థనలో వాళ్ళని భాగం చేయటం. 2 సేవ, దేవాలయాలను పరిశుభ్రపరచడం, అలాగే గుడి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రపరచుకోవడం, పండుగలకు సహాయం చేయడం, తేరు డెకరేషన్ కానీ లేకపోతే మనకి ఇంకా అవసరమైనటువంటివన్నీ కూడా చేస్తూ మరి ఈరోజు చిన్నారులు ఎంతమంది కనిపిస్తున్నారు. నేను అనుకుంటాను ఇక్కడ కొంతమంది మరి టీచర్స్ కూడా ఉన్నారు, బహుశా మరీదలంలో వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మరి మా కొమిషన్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
మరిదలలో ఆర్థిక తెలంగాణలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. అలాగే మీరు కూడా మరి సత్యోపదేశాన్ని బోధించే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మరిదల పనుల్లో అది కూడా ఒక భాగమే. కాబట్టి దాన్ని మీరు తీసుకోండి. ప్రతి సండే ఒక్కసారి అయినా, ఆదివారం పూజ తర్వాత అయినా ఇలాంటి చిన్నపిల్లలందరినీ కూర్చుని పెట్టి ఫాదర్ గారి ద్వారా, ఫాదర్ గారి అనుమతి తీసుకొని వాళ్ళకి ఈ క్యాటగిజం అంటే మన యొక్క సత్యోపదేశం బోధించే ఒక అంశంలో మరిదలస్తులు కొంత ఇనిషియేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రార్థనా సేవతో పాటు ఈ యొక్క అంశం కూడా చాలా అవసరం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన మధ్యలో పెరుగుతున్నటువంటి చిన్నారులందరూ కూడా మరి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనకి ఇప్పుడే ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. అది లేకపోతే రేపు మీరు చేసిన తర్వాత విడిచిపెట్టే తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని విషయాల్లో మనము జాగ్రత్త పరచి ఆ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మీరు ఎప్పుడు కూడా సమావేశాలు తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే సమయం ఇంపార్టెంట్, జరిగినటువంటి ఆ టైం కూడా ఇంపార్టెంట్. 45 minutes 1 hour. ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి సమయంకి చక్కగా నిర్వహించుకోవాలి. ఆ టైం ప్రకారం ఆదివారం అయితే ఆదివారం కానీ, శనివారం అయితే శనివారం కానీ, ఏ రోజు మీరు నిర్ణయించుకున్నారు దానికి. తర్వాత రిపోర్ట్స్ తయారు చేయాలి. తర్వాత సెక్రటరీ బుక్ గారు నింపాలి. ఆ బుక్ లో ఆ రికార్డ్ ఎలా ఉందో ఆ కాలమ్స్ అన్ని నింపాలి. సమావేశం అయిన తర్వాత రిపోర్ట్ లో మీ పైసలకు పంపించాలి. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది మీది, దేని పరిధిలోకి వస్తున్నాయి మీ ప్రెసిడెన్స్? శాంతినగర్ పరిధిలోకి క్యూరియా పరిధికి వస్తున్నాయి. కాబట్టి అక్కడ క్యూరియా సెక్రటరీకి ఆ యొక్క రిపోర్ట్స్ వెళ్లేటట్టుగా చూడాలి. అలాగే నెలవారీ చందా వాళ్ళకి పంపించేటట్టుగా చూడాలి. తద్వారా వాళ్ళు ఏం చేస్తారు, పైసా పైనటువంటి పంపించడానికి ఆ నెలవారీ సమయస్సుకు వచ్చి వాళ్ళు ఆ యొక్క చందా కానీ ఆ రిపోర్ట్స్ కానీ అందిస్తారు. తర్వాత మేమేం చేస్తాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి రీజియాకి మా రిపోర్ట్స్, మా యొక్క చందా అక్కడికి పైకి పంపిస్తాం. వాళ్ళు ఇంకా పై సభలకి పంపిస్తారు. ఇలాగా ప్రెసిడియం నుంచి క్యూరియా నుంచి కొమిషన్ నుంచి రీజియా. ఇప్పటికి మన రాష్ట్రంలో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో ఇప్పుడు మన రవితలో కొనసాగుతుంది. మీ అందరికీ తెలుసుకోలేదో ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద 3 మిలియన్లు అంటే 30 లక్షల మంది మనకి ఈ యొక్క మరీదలంలో సభ్యులుగా ఉంటూ ఇలాగా ప్రపంచం అంతా కూడా మరీదలను అనేక ప్రెసిడియమ్స్ గా, అనేకమైనటువంటి క్యూరియాలుగా, మరి కొమిషన్లుగా పనిచేస్తూ నడుస్తూ ఉంది. మరి దీని అంతటికీ అంతా చెప్పారు ఎవరు? ఫ్రాంక్ డెఫ్ గారు మొట్టమొదట ఈ యొక్క మరీదలాన్ని స్థాపించారు. మరి ఆయన స్థాపించినప్పుడు ఎలా స్థాపించారో తెలుసా? అసలు చూస్తే అంటే చరిత్రలోకి వెళ్ళి చూస్తే మీలాగా కాయ కష్టం పనిచేసినటువంటి వారు వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఆ గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చొని ఫస్ట్ ఈ యొక్క మరీదలాన్ని ఏర్పాటు చేసి జపమాల, ఆ తర్వాత ఈ కొన్ని పనులను వాళ్ళు నిర్ణయించుకొని మొట్టమొదట ఫ్రాంక్ గారి ఆధ్వర్యంలో అలాంటి ప్రెసిడియం మొట్టమొదట స్టార్ట్ అయింది. అంటే ఆశ్చర్యం మాట. అంటే ఇంకెక్కడ కాదు, సాక్షాత్తు మనలాంటి గ్రామాల నుండే అది ప్రారంభమైంది. మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి మరీదలం ఈ రోజు ప్రపంచం అంతటా కూడా 3 మిలియన్ల సంఖ్య దాటి ఈ రోజు నడుస్తుందంటే అది మరీ తల్లి యొక్క ఆశీర్వాదం. ఆమె మనందరికి ఇస్తున్నటువంటి అనుగ్రహాలు, ఆమె ద్వారా మనం అందరం పొందుతున్నటువంటి మేలు, అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క మేలు జరుగుతాయి. కాబట్టి దళ సేవలో మీరు ఉండండి, దళ వ్యాప్తిలో మీరు కూడా భాగస్తులుగా ఉండండి. తర్వాత జ్ఞానమార్గ చోపులు చెప్పినటువంటి ఆదేశాలను పాటించండి. తర్వాత మనకి వాళ్ళ యొక్క మాటకి అతీతంగా ఏ పని కూడా చేయకూడదు. మనము మరీదలకు సంబంధించిన ఏదైనా చేయాలనుకునేటప్పుడు డెఫినెట్ గా మన సొంత నిర్ణయాలు కాదు, ఫస్ట్ మనము గురువుల దగ్గర అనుమతి పొందాలి. పొందిన తర్వాత మన యొక్క పనులను చేయడానికి వారి ద్వారా
మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా మీరందరూ ఈ యొక్క పండుగను చేసుకోవడానికి, దానిలో మమ్మల్ని కూడా భాగస్తులుగా చేసినందుకు మిమ్మల్ని అందరినీ, మరి ముఖ్యంగా మీ అందరికీ ఆ యొక్క దేవాలయ దేవుడు మంచి అనుగ్రహాలు, మంచి ఆరోగ్యం, దీవెనలు ఇవ్వాలి. మరి తల్లి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. కాబట్టి అందరం కూడా మరి ఇందులో భాగంగా ఉన్నాం కాబట్టి కష్టపడి పనిచేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. త్వరలో మరి క్యూరియా ఇక్కడ ఏర్పడిపోతుంది. మరి దీనిలో ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి క్యూరియా కార్యవర్గ సభ్యులతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరిదల పెద్దలైనటువంటి సంజీవ్ మాస్టర్ గారు, అలాగే చౌదర మాస్టర్ గారు, వీరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి కార్యక్రమం చక్కగా వచ్చేసరికి ఇంత చక్కగా సంసిద్ధంగా ఉన్నారు, చాలా సంతోషం. మరి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారిని కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి నమస్సులు తెలియజేసుకుంటూ ఇద్దరితో చూస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, మన భారతపురం నుండి వచ్చిన మనందరినీ, మన శాంతి నగర్ని, మన గురువుని నేను వందనాలు అర్పిస్తున్నాను. నేను మొట్టమొదటి మర్యాదల సభ్యులు, మర్యాదల పనులు మొట్టమొదటి మన దేవుడు మాత్రం చేశాం. మనం నడిపించిన ఒక సరైన లేక ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో కలవాలో మాకు తెలియదు కాదు. కానీ మనం చేసిన పనులు ప్రతి రోజు తెలిసి వెళ్ళడం, వాళ్ళని సందర్శించడం, మాకు ఎంతో కలిగి వాళ్ళకి మేము సాయం చేయడం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం. మరి కొన్ని కుటుంబాలు పేద కుటుంబాన్ని మాలోనే మేము కొంచెం చేసి వాటికి కూడా మేము సహకరించున్నాం. ప్రార్థనలు చేసేవాళ్ళము, గుడి పనులు చేసేవాళ్ళము. ఇప్పుడు వాటైనా సరే అటువంటి పనుల్లోని మేము మా ఒక దేవుడి మరదరసలే కాకుండా ప్రతి ఒక్క గృహం స్త్రీలు అందరూ కలిసి ఒకే కుటుంబం లాగా ఇంతవరకు మాత్రము మేము నడిపించుకుంటున్నాము. ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసి మన జోగారి మాస్టర్ గారు, మన సంజయ్ మాస్టర్ గారు ఇవన్నీ కిందకి మీరు చేశారు కానీ పెద్దటం లేదు, మనకి ఏమి పెద్దటం లేదు అనేసి ముందు నడిపించి ఇప్పుడు మనల్ని ఒక దళస్తులు అందరు కలిసి ఒక పెద్ద సైనికుల్లాగా ఇప్పుడు తయారవుతున్నామని మేము భావిస్తున్నాం. ఇలాగే అందరితో కలిసి పాఠపరం వాళ్ళు కానీ, మన శాంతినగర్ వాళ్ళు కానీ, మన ఎస్ఏ పట్టుకోవాలి వాళ్ళు కానీ, మనమందరం కలిసి ఒకే సభ్యులుగా ఉండి ఒక దళంగా ప్రతి ఒక్క విషయంలో మేము ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మా విద్యార్థులకి అంత ఉంటుంది. ఏదైనా సరే ఈ రోజున నేను విచారణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన లేవిడి విచారణ పరిధిలో ఈ శత వసంతాల మరీదల వేడుక జరగడం అనేటువంటిది నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నా యొక్క ప్రియమైనటువంటి స్నేహితుడు ఫాదర్ సంజీవ్ గారు, మన మేధరాసన స్థాయిలో కొమిత్యం జ్ఞాన కాపరి, తర్వాత వారితో పాటు వచ్చినటువంటి బెల్గాం పార్వతీపురం నుంచి వచ్చినటువంటి మన కొమిత్యం కార్యవర్గ సభ్యులు వాళ్ళకి, తర్వాత శాంతినగర్ ఎస్కే పాడు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఒక సమయం లేదు కాబట్టి నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు రెబెక్కా చెప్పినటువంటి ఒకే ఒక మాట నేను కూడా చెప్తాను. మరిదాల గురించి నాకు సరైనటువంటి అవగాహన లేదు, ఎందుకంటే నేను పనిచేసినటువంటి విచారణలో మరిదలం ఉండేది కాదు. నేను బ్రదర్గా ఉన్నప్పుడు, ఇక్కడ డీకన్గా ఉన్నప్పుడు మరిదల సభ్యులు వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళుగా నా గుర్తుండిపోయింది. అయితే నేను వచ్చిన తర్వాత గమనించినటువంటి విషయం ఏంటంటే, అందరి సమూహంలో ఫాదర్ గారు, కార్యవర్గం, మిగతా విచారణ సభ్యులందరి సమక్షంలో నేను ఒకే ఒక మాట చెప్పగలను. ఏంటంటే, లేవిడి మరిదల సభ్యులు అర్ధరాత్రి
12 గంటలకు పిలిచిన పనికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. గుడి శుభ్రం చేయడం కానీ, గుడి ప్రాంగణంలో మొక్కలు పెట్టడం కానీ, చివరికి రాత్రి భోజనానికి తయారు చేయడం కానీ, ఆడవాళ్లు మహిళల సభ్యులు చాలా చాలా శ్రమ తీసుకొని నేను ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని లేబిడి సంబంధించినటువంటి మహిళల సభ్యుల్ని నేను ప్రత్యేకంగా ఈ రోజున అభినందిస్తూ, దేవుడు మన కార్యవర్గ సభ్యులు చెప్పినట్లుగా ఈ క్యూరియాకి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేవుడు త్వరగా మన లేబిడి విషయాన్ని ఒక క్యూరీగా ఏర్పాటు చేసి మహిళా సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళని దీవిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళల సంఘాలు ఏర్పాటై 100 సంవత్సరాలు వేడుకలను మన శ్రీకాకుళం నగర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శాంతినగర్ విచారణలో జరుపుకున్నారు. రెండవసారి ఈ పీలేరు విచారణలోనే జరుపుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి చార్లెస్ ఫాదర్ గారికి, అదేవిధంగా స్థానిక లేబిడి మహిళల సభ్యులందరికీ, కమిషన్ నుంచి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులకు, నిరూపణ విచారణ నుంచి వచ్చినటువంటి పోటుపాటు శాంతినగర్ నుంచి వచ్చినటువంటి మహిళల సభ్యులందరికీ ఈ శత జయంతి వేడుక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా ఉన్న 20th సెంచరీ 21వ శతాబ్దం 20వ శతాబ్దం 1వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు కూడా కథోలిక శ్రీ సభలో ఎన్నో రకాలైనటువంటి భక్త సంఘాలు ఉండేవి. సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ, మహిళల సంఘాలు, ఇంకా ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో ఉండేవి. అయితే 1921 సెప్టెంబర్ 7వ తేదీన ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ అన్నటువంటి నగరంలో ఫ్రాంక్ డఫ్ అన్నటువంటి ఒక మరింతటి భక్తుడు ఎడిల్ క్వీన్, హల్బిలాబ్ అన్నటువంటి మరో ఇద్దరితో కలిసి మొట్టమొదటిగా మహిళల సంఘాలు ఏర్పాటు చేశారు. 1921 సెప్టెంబర్ 7వ తేదీ 2021 సెప్టెంబర్ 7వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో ఈ శత జయంతి వేడుకలు ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, డయాసిస్ లెవెల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చి ఉన్నారు. ఈ పిలుపును అందుకొని మొట్టమొదటిగా ఈ సెప్టెంబర్ 25వ తేదీన మేకరాత్మ స్థాయిలో ఈ వేడుకలు జరుపుకోవాలనుకున్నాం. మన బిషప్ గారికి అనారోగ్యం వలన జరుపుకోలేకపోయాం. ఈ రోజు ప్రత్యేకంగా మన మేకరాసిన కాపురైనటువంటి రాయగారి విజయ్ కుమార్ గారి తరఫున మరి వారి ప్రతినిధిగా నేను ఈరోజు మీ అందరికీ ఈ మహిళల శత జయంతి వేడుకోవాలి ఆవిర్భావ శుభాకాంక్షలను మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పీఠాధిపతులు ఆమె అమూల్యమైన సందేశాన్ని మనకు అందజేస్తారు. ఈ పక్ష పత్రికలో 3 గంటలకు ఒకసారి మనం ప్రచురించే మహిళల పత్రికలో పీఠాధిపతుల సందేశము మీకు అందజేయబడుతుంది. అయితే ఈరోజు ప్రత్యేక విధంగా 1988 సంవత్సరంలో బాలకృష్ణరాజు ఫాదర్ గారు ఇక్కడ విచారణకర్తలుగా ఉన్నటువంటి సమయంలో మహిళల సంఘం ఇక్కడ ఏర్పాటైందని మరి మీరు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మహిళల సభ్యులు మరి మన విచారకర్తలు చార్లెస్ ఫాదర్ గారు దేవాలయాన్ని శుభ్రపరుస్తూ, పరిసరాలను శుభ్రపరుస్తూ, గుడి పనులలో విచారణకులకు చేదుడు వాళ్ళుగా ఉండటం మహిళల సభ్యుల యొక్క ప్రథమ కర్తవ్యం. అయితే సాధారణంగా ఎన్నుకోబడినటువంటి ఫాదర్స్, సిస్టర్స్, కొంతమంది ఉపదేశకులు, పెద్దలు మాత్రమే మోక్షానికి వెళ్తారన్నటువంటి ఆలోచన మొదట్లో ఉండేది. పడవ ప్రార్థన చేయాలంటే
అభిషక్తులైనటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, మరి భక్తిగా జీవించేటటువంటి వారు వీరు నిర్వహించి మిగతా సామాన్య ప్రజలు మరి ముఖ్యంగా చదువు లేనటువంటి వారు, విద్య లేనటువంటి వారు మోక్షం చేరాలంటే మొట్టమొదటిగా కీర్తనలు చెప్పుకోవాలని అప్పటి పోపు గారు, పండితులు కోరుతూ ఉండేవారు. ఎన్ని కీర్తనలండి పరిశుద్ధ గ్రంథంలో? ఉపదేశకులారు మధ్యలో 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు మనం చూడాలి. ఒక్కొక్కటి కీర్తనలు చదువుకొని కంఠస్థం చేస్తూ ధ్యానిస్తే మోక్షం చేరవచ్చని అప్పట్లో భావించేవారు. 1వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా. అయితే 1921 సెప్టెంబర్ 7 ఫ్రాంక్ డఫ్ అన్నటువంటి ఒక భక్తుడు మరొకిద్దరి సహచరులతో జపమాల చెబితే మరి జపమాల 4 రకాలైన దేవరహస్యాలు మీ అందరికీ తెలుసు. సంతోష దేవ రహస్యాలు, దుఃఖ దేవ రహస్యాలు, మహిమ దేవ రహస్యాలు, వెలుగు దేవ రహస్యాలు. ఈ దేవరహస్యాలు అన్నింటిలో కూడా ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు యావే దేవుడు రాజులు, ప్రవక్తలు, ముఖ్యంగా తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి వాగ్దానాలు, పూర్వీకులకు ఏ విధంగా ప్రభు తోడుగా నడిపించారు, ఆశ్రయించారనే విషయాలు ఈ జపమాల దేవరహస్యాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి జపమాల చెప్పడం ద్వారా రక్షణ పొందవచ్చు. కొన్ని ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు పాటిస్తే మరి ముఖ్యంగా పార్వతీపురం, పాలకొండ, బెళగాం, రాజం మరి ఇక్కడ లేవుల్లో కూడా విచారణ గురువులకు చేదోడు వాదములుగా ఉండడం ఈ మరికల సంఘాల ఏర్పాటులో ప్రథమ కర్తవ్యం. ఒక దేవాలయం శుభ్రపరచడమే కాదు, వంటలు చేయడమే కాదు, బాగులేని వారి రోగులకు పరామర్శించడం, జైల్లో ఉన్న వారికి సందర్శించడం, మరి దేవాలయానికి దేవుడు దూరం లేని వారిని దేవాలయం తీసుకురావడం, విడిపోయిన భార్య భర్తలను కలపడం, ఈ విధంగా మరిగల సభ్యులు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. అందుకనే మరి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గురువులు, అమ్మగారులు, ఉపదేశులు, పెద్దలు ప్రతిరోజు కూడా బోధించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా దైవ రాజ్యాన్ని, దైవ సంఘాలను నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవుని రాజ్యం ఏర్పాటు చేయడం, దేవుని రాజ్యం వ్యాప్తి చెందడం అన్నటువంటిది ఒక ఎన్నుకోబడినటువంటి దైవ సేవకులుగా కాదు, మరిగా సభ్యులందరూ కూడా సువార్త వ్యాప్తిలో, దైవరాజ్య స్థాపనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారన్నటువంటిది ఈ దళ స్థాపనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరిగా సభ్యులు ఎవరితో పోరాడాలి? ఎవరు? సాతానుతో. మరియ తల్లి దర్శన గ్రంథం 12వ అధ్యాయం మనం చూసుకున్నాం. మరియ తల్లి సాతానుతో పోరాడి సాతాను ఓడించి, అందుకే మరియ స్వరూపం కింద ఏమవుతుంది చూడండి ఒకసారి. మరియ తల్లి పాదాల కింద సాతాను పాము రక్తం కక్కుతూ కనిపిస్తుంది. ఎందుకు? ఓడిపోయింది అక్కడ. మరియ తల్లి చేతిలో సైతాను ఓడిపోయింది. మరియ తల్లి సభ్యులు మన చేతిలో కూడా మనము ప్రార్థన చేసి, దాంతర్వాలు చేసి, నియంత్రణ కలిగి, సరైపోయి నియంత్రణ కలిగి సైతాను మనం ఓడించాలి. అదేవిధంగా 11వ గంటనాథ పాపు గారు 1933వ సంవత్సరంలో మరిగల సంఘ సభ్యుల లక్ష్యం ఏంటి? ప్రార్థన, సేవ. మీ సేవా ప్రాంతాలను మరింత సాధన చేయడం ద్వారా రక్షణ కార్యంలో ప్రభు మిమ్మలను సహకారులుగా చేతులుగాక. గురువులకు, కన్యాస్త్రీలకు సహకారులుగా మరిగల సభ్యులు పనిచేయాలి. వారం చూడండి, గ్రామాల్లో వీధిలో ఉన్నటువంటి మరిగల సంఘాలు ఏమంటారు? ప్రసిద్ధియాలు అంటారు. కొన్ని ప్రసిద్ధియాలు కలిపి ప్యూరి అవుతుంది, కొన్ని ప్యూరియాలు కలిపి మేత్రాత్మ స్థాయిలో పొమిషియంగా పిలువబడుతుంది. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మరిగల సంఘ హెడ్ ఆఫీస్ ను రీజియా అంటారు. అదేవిధంగా ఇంకా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ వెళ్ళేసరికి సెనాటోస్ కొన్షీలియం. ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ నగరంలో ఈ మన మరిగల సంఘాల హెడ్ ఆఫీస్ అక్కడ ఉన్నది. వారి హయాంలో మరి ఈ శత జయంతి వేడుకలు మనందరం కూడా జరుపుకోవడం అనేటువంటిది మన యొక్క అదృష్టం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ పూజింపబడుగాక. ఒక స్త్రీ ద్వారా పతనమైన మానవ జాతిని లేవనెత్తుటకు మీ ఏకైక కుమారుణ్ణి
కన్యమర్య మాత ద్వారా ఈ భూమికి పంపిణీ. ఆయనను విశ్వసించి మీ చిత్తానుసారంగా నడిచి నిత్య జీవం పొందుటకు మీ శాంతి మా మీద ప్రకాశింపచేయండి. దేవుడు ఆమెను రూపొందించి ఉన్నారు. అలాగే తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమెకు కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, పవిత్రాత్మ వరప్రసాదమును ప్రసాదించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, కావున సామాన్యమైనటువంటి స్త్రీ దైవ వరప్రసాదము చేత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగి ఉన్నది. ఆరంభంలో ఆమె సందేహాన్ని వ్యక్తము చేసినప్పటికీ తనలో ఉన్నటువంటి డౌట్ ని, సందేహాన్ని దూతతో వెల్లడి చేసి దానిని క్లియర్ చేసుకున్నారు. దేవుని యొక్క అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది, నీవు దైవ అనుగ్రహము చేత నింపబడతావు, ఇది దేవుని యొక్క కార్యము ప్రియ సహోదరి సహోదరులారా అని తెలియచేసిన పిమ్మట, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నా జీవితంలో నెరవేరును గాక అని ఆమె తన యొక్క సంపూర్ణ విధేయతను, సమ్మతిని దేవునికి ఇచ్చి ఉన్నారు. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, దైవ చిత్తము నా జీవితంలో జరుగును గాక అని ఒప్పుకున్నటువంటి ఆ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నారు. ఆమె తన కుమారునికి తల్లి యొక్క భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. ఆమెను నేటి వరకు రాబో తరాలు కూడా ధన్యురాలు అని పిలిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. మరి అంత ధన్యత పొందినటువంటి ఆ తల్లి యొక్క మార్గంలో, ఆదర్శంలో నడవడానికి ఇదిగో మనందరము క్రైస్తవ బిడ్డలుగా ప్రత్యేకించి ఆ తల్లి యొక్క మార్గంలో ప్రార్థన, సేవను ధ్యేయంతో మర్యాదలను మనం జీవిస్తూ ఉన్నాం. ఆమె సైన్యంగా మనము ఈ యొక్క జీవితాన్ని కొనసాగుతూ ఉన్నాం. ప్రార్థన, సేవను ఈ యొక్క పనిముట్లను చేతబూని ఇహలోక దుష్ట శక్తులను ఎదుర్కొంటూ మన తోటి వారి యొక్క సేవలో జీవించడానికి మనం పిలువబడి ఉన్నాం. మరి ఇవి ఆ పుణ్య తల్లి మనకు చూపినటువంటి చక్కని ఆదర్శాలు. ఆమె ప్రార్థనలో ఎల్లకాలము నిమగ్నురాలై ఉన్నది. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన పిమ్మట అవసరంలో ఉన్న ఎలిజబెతమ్మకు సేవ చేయడానికై వెళ్ళి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, నేడు మర్యాదల బిడ్డగా, మర్యాదలలో సభ్యురాలుగా, సభ్యుడిగా నీవు, నేను ప్రార్థన, సేవను వాటిని మన యొక్క జీవితంలో అధికంగా అలవర్చుకుంటూ దేవునికి మహిమను చేకూర్చే విధముగాను మరియు పరిశుద్ధ మరియ తల్లికి ప్రియమైన బిడ్డగా జీవించేటువంటి బాధ్యత
ఈనాడు నీకు నాకు ఆ తల్లి దర్శించదు.